ఎండలు మండిపోతున్నాయండి బాబు. మరి వేడి వేడి ఎండల్లో చల్లటి పదార్థాలు తింటే ఎంత బాగుంటుంది. అది ఐస్ క్రీమ్ అయినా సరే, కోక్ అయినా, జ్యూస్ అయినా చాలా బాగుంటుంది. అది మన చేతులతో ప్రిపేర్ చేసుకుని తింటే ఎంత బాగుంటుంది. ఏమంటారు? పోలే అదిరిపోలే. చాలా చాలే అక్క, నువ్వు చాలా చెప్తావు కానీ అంటే ఎంత కష్టమో తెలుసా. వేడి వేడి ఎండల్లో కిచెన్లో నీ వంట చేయడమే కష్టం. ఇది ఒక ఐస్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేయాలంటే సింపుల్ అండి, చాలా సింపుల్, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ ప్లీజ్ వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక నాకు చిన్న డౌట్ వస్తుందండి. నాకు వైజాగ్లో ఉన్నప్పుడే ఎండలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. నార్త్లో అదే ఢిల్లీలో ఉండేటప్పుడు అయితే నాకు అస్సలు ఎండలు అనేవి అనిపించేవి కాదు. నాకు ఎందుకు ఇక్కడ ఎక్కువ ఎండలుగా అనిపిస్తుంది. బహుశా ఇన్ని ఇయర్స్ లాంగ్ గ్యాప్ వల్ల ఏమో తెలియదు కానీ. సో అయ్యో కంగారులో పడిపోయి ఐస్ క్రీమ్ ప్రాసెసే చెప్పడం మర్చిపోయాను. పాలు చక్కగా మరిగించుకొని ఇలా మనకు ఉన్న నట్స్ అవైలబుల్గా ఉన్నవి కనుక వేసుకొని, ఇంకేముంది దాంట్లో కస్టర్డ్ పౌడర్ వేసుకోవచ్చు, ఇంకా మనకు కావాల్సిన ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. చక్కగా ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలాగా రెడీ అయిపోతుంది. పిల్లలకి ఇస్తే హెల్తీ కూడా బాగుంటుంది కూడా. ఏమంటారు?